టెన్షన్ అంటే నాకు ఫస్ట్ పిక్చరే 'ఖైదీ నెంబర్' సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ సినిమా చిరంజీవి గారు పుణ్యం అంట. 'ఖైదీ నెంబర్ 150లో వేషం చేశా. అది ఆయన షర్ట్ పట్టుకుని మ్యాన్ హ్యాండింగ్ చేసే ఒక బ్యాడ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. ఆ సీన్ చదువుతున్నప్పుడు వణుకొచ్చింది. ఆ రోజు రానే వచ్చింది షూటింగ్ రోజు. వెళ్ళి చిరంజీవి గారికి నమస్కారం పెట్టి, అన్నయ్య కొంచెం భయం వేస్తుంది నాకు, ఈ సీన్లో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయాలి మీతోటి, కొంచెం నన్ను బ్లెస్ చేయండి అని చెప్పి కాళ్ళ నమస్కారం పెడితే ఆయన చాలా బలంగా నెత్తిమీద చేయి పెట్టి, మహేష్ చాలా మంచి వేషం, జాగ్రత్త చెయ్యి, నువ్వు చెయ్యి చేస్తావు అని చెప్పి ఆయన దయవిచ్చారు. నాకు ఇంటర్వెల్లో ఫస్ట్ బిగినింగ్ నుంచి అసలు భయం లేదు, కానీ ఆయనతో బాగా పరిచయం ఉండటం వల్ల టకటక చేసేసా. ఓ సందర్భంలో నేను ఆయన చెల్లెల గురించి ఒక రాంగ్ మాట మాడతాను. దానికి కోపం వచ్చి నా షర్టు లాగి ఇద్దరం ఇంత క్లోజ్ అయిపోయాం, ఫేస్ టు ఫేస్ ఉన్నాం. ఆ ఎంత నాకు కనిపించింది ఆ మొహంలో కళ్ళే. ఆ కళ్ళు చూసిన తర్వాత నా మైండ్ పోయింది. ఇంకా పవర్ఫుల్ ఐస్ మన స్క్రీన్ మీద రుద్ర రూపం చూసిన వాళ్ళం, ఆ యాక్షన్ హీరో ఎమోషన్ అంతా చూసిన వాళ్ళం కదా. నా మైండ్ నెక్స్ట్ డైలాగు అటు చేసి అంటాడు, నాలికి నరం లేకపోయినా మాటకి సంస్కారం ఉండాలిరా అని ఇట్లా వదిలిపెడతాడు. నన్ను వదిలిపెడితే నేను షర్ట్ సర్చ్ చేసుకుంటా. నేను చాలా ఎమోషనల్గా కాకి కాలరే పట్టుకుంటావురా ఆ కొడక అన్నట్టుగా నేను డైలాగ్ ఉంది. నా కొడక డైలాగ్ కాదు, ఆ ఎమోషన్ ఉంది. నేను పోలీసు షర్ట్ పట్టుకుంటావా, ఆ చొక్కా పట్టుకుంటావా అని డైలాగ్ మర్చిపోయి ఏదో వాగుతున్నా. 4-5 టేకులు పండి, ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, సోలో సీన్ అందరూ అట్లా చూస్తున్నారు చుట్టూ. నేను షింక్ అయిపోతున్నా, ఏంటి ఇంతబట్టి బాగా చెప్పాను నేను, ఎందుకు ఇప్పుడు చెప్పలేకపోతున్నా అని. దేవుళ్ళకి వినాయక్ గారు డైరెక్టర్ వచ్చి, అన్నయ్య మహేష్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే ఆయన షూటింగ్ మీ కళ్ళలో చూసి డైలాగ్ చెప్తానికి ట్రై చేస్తున్నాడు, ఆ కళ్ళు చూసి ఆయన చెప్పలేకపోతున్నాడు అని నా యొక్క బలహీనత ఏదో ఆయన పసిగట్టి చెప్పేశాడు. ఇందా నేను కూడా అంతేనయ్యా, మీ యాక్టింగ్ చూస్తే కట్ చెప్పలేదు అన్నాడు. కట్ చెప్పడం మర్చిపోయా అన్నాడు. అనగానే అప్పుడు చిరంజీవి గారు టిప్ చెప్పారు, మహేష్ కెమెరా ప్రొఫైల్లో ఉంది, నా కళ్ళలో చూడమాక, ఇక్కడ చూడు, ఈ ఏరియా చూడు, ఏరియా చూసి నా కళ్ళలో చూసినట్టు ఉంది, ఇక్కడ చూసి డైరెక్ట్ చెప్పేసి అన్నాడు ఆయన. అప్పుడు నేను ఆ నుదురు భాగం చూసి ఈ కార్నర్లో చూసి, నా కాకి కాలర్ పట్టుకుంటావరా అని చెప్పేసాం. సినిమాలో మీకు అది తెలియదు, ఎక్కడ చూసి నేను డైరెక్ట్ చెప్పాను మీకు తెలియదు, ప్రేక్షకుడు తెలియదు, మీకంటే ప్రేక్షకుడికి తెలియదు. ఆ రోజున లేకపోతే నేను ఇంకా నట్లు పడతా ఉండే, టేక్స్ పడతా ఉండే. నా జీవితంలో ఎక్కువ టేక్స్ పడింది ఆ సందర్భమే. మళ్ళీ ఎప్పుడు కూడా అసలు ఎక్కడ కూడా సెకండ్ థర్డ్ టేక్ అంటే టెక్నికల్గా కెమెరా ఇదైతే తప్ప మోస్ట్లీ నాకు పడదండి. చాలా సగర్వంగా చెప్పగలను, సెకండ్ టేక్ ఆల్మోస్ట్ ఉండదు. పవర్ఫుల్ గాడ్ ఫాదర్ ఉన్నారు కాబట్టి, అంటే గాడ్ ఫాదర్ అక్కడ ప్రతిరోజు కెమెరా ముందు గాడ్ ఫాదర్ ఉండరుగా. కాన్ఫిడెన్స్ ప్లస్ బాగా చెప్పాలి, చేయాలి, టైం కిల్లింగ్ తీసుకోకూడదు అనే నిర్లక్ష్యం లేదు. అడంగానే టిఫిన్ కోసం అంత ఆరాటంగా ఎదురు చూస్తామో, డైలాగ్ షీట్ కోసం అంత ఆరాటంగా ఎదురు చూస్తే ఫ్రాంక్ ఇది చెప్తున్నా. కొంతమంది టిఫిన్ దగ్గర ఆగిపోతారు, ఆరాటం కలుపు నిండితే ఆరాటం ఆగిపోద్ది. నేను డైలాగ్ పేపర్ ఉందా, డైలాగ్ ఉందా, నాకు ఉంది, పేపర్ పంపించండి అయ్యా అని చెప్పి చూసి ఇది ఎలా చెప్పాలి దానికోసం నాకు ఎక్సర్సైజ్ ఉంటుంది కదా, దానికోసం నేను డైలాగ్ ఎంపర్లాడతా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.